ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి వెనుదేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు నీ పిల్లలకు నేర్పించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తపడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి వివేచన శక్తిని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపతో ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి బలపరిచి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు ఒక చక్కటి ఆలోచనాత్మకమైన విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని అక్కడ కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. చూద్దాం ఒకసారి ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని, ఇప్పుడు ఈ మాట అడుగుతున్నది సంఘములో ఉన్నవారిన సంఘానికి వెలుపట ఉన్నవారిని అడుగుతున్నాడు పౌలు గారు. సంఘంలో లోపల ఉన్న వాళ్ళనే, బాప్తీసం పొందిన వాళ్ళనే పౌలు గారు ఏమడుగుతున్నాడు? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో. ఎందుకు ఈ పదాన్ని అడిగాడు అంటే, బాప్తీసం తీసుకోవడానికి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆసక్తి బాప్తీసం తీసుకున్న తర్వాత విశ్వాసులలో ఉన్నటువంటి విశ్వాసానికి తగినటువంటి ఆసక్తి తగ్గిపోద్దనా? దీని అర్థం అదేనా? కానీ బైబిల్ ఏం చెప్పిందండి? విశ్వాస విషయంలో దినదినము అభివృద్ధి చెందాలి అని బైబిల్ చెప్తా ఉంది. కానీ సమాజంలో కనబడుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, విశ్వాసంలో నుంచి సన్నగిల్లిపోయే పరిస్థితులు వస్తాయి సంఘానికి అని ప్రారంభంలోనే మనకి అపోస్తుడైన పౌలు గారి ద్వారా కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూడాలి. ఎదుటివారికి విశ్వాసం లేదు, పక్కన వాళ్ళకి విశ్వాసం లేదు అని వాళ్ళనే వీళ్ళనే విమర్శించటం, వాళ్ళనే వీళ్ళనే ప్రశ్నించటం కాదు ఒక క్రైస్తవుడు చేయవలసింది. మొట్టమొదటిగా నేను విశ్వాసం కలిగి ఉన్నానా లేదా, నేను కలిగి ఉన్నటువంటి విశ్వాసం లేఖన ఆధారమా కాదా అనేది మనలను మనం పరీక్షించుకోవలసినటువంటి అవసరత ప్రతి దినము ఉంది క్రైస్తవుడికని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. కేవలం ఆదివారం మాత్రమే నేను విశ్వాసపరుణ్ణి విశ్వాసపరురాలనని మనం అనుకుంటే సరిపోదు. ఎప్పుడైతే మనము లోకంలో నుంచి ప్రత్యేకించబడి సంఘములోకి చేర్చబడ్డామో, చేర్చబడిన దగ్గర నుంచి ఎలా ఉండాలో ఒక మాట చూద్దాం. విశ్వాసాన్ని గురించి హెబ్రీలకు రాసిన పత్రిక చాలా బాగుంటుందండి. మాట చూద్దాం, అందరం చూద్దాం, అందరూ బైబిల్ తీయండి. సంఘములోకి చేర్చబడిన దగ్గర నుంచి నీ మరణం వరకు నీ విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలో కొన్ని మాటలు మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో 4వ లైన్ చూడండి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం, అంటే మొదట్లో మనకు ఎలా ఉంటుందండి విశ్వాసం? ఏదైనా దేవుని కోసం చేయాలనే తపన మొదట్లో ఉంటుంది మనకి, అవునా కదా? బాప్తీసం పొందిన తొలి దినాల్లో ఎలా ఉంటుందండి విశ్వాసం? నా ప్రభు కోసం నేను ఏదైనా చేయాలి. మరి సంవత్సరాలు గడిచిన తర్వాత ఆరాధనకి వెళ్దామంటేనే అడుగుపడదు కొంతమందికి. ఏమైపోయింది? విశ్వాసం సనగిల్లిపోయింది, లోకంలో కలిసిపోయింది.
అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎందుకు పౌలు గారు ఆ మాట అన్నాడంటే, ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంటున్నాడు. ఏ విశ్వాసం అంట? దృఢ విశ్వాసం. దృఢ విశ్వాసం అంటే గట్టి విశ్వాసం, పటిష్టమైనటువంటిది. ఏ సమస్యల వలన, శోధనల వలన కదిలించబడినటువంటి విశ్వాసం, దానినే దృఢ విశ్వాసం అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. కంటిన్యూషన్ చేయండి. ఈ దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారై ఉంటారు. అంటే బాప్తీసం పొందిన దగ్గర నుంచి నీ మరణం వచ్చేంత వరకును కూడా విశ్వాసం ఎలా ఉండాలంటండి? దృఢంగా ఉండాలి విశ్వాసం. ఏమండి, నేటి క్రైస్తవుల్లో కనపడుతుందా? మీరు చెప్పండి, ఉందా? బాప్తీసం పొందినప్పుడు ఉన్నటువంటి విశ్వాసపులో ఉన్నటువంటి ఆ దృఢ నిశ్చయత, దృఢ విశ్వాసం నేడు క్రైస్తవ జీవితాలలో ఇప్పుడు కనబడుతుందా? మీరు చెప్పాలి. అందుకే పౌలు ఏమన్నాడు? అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. అందుకే ఏం చెప్తున్నాడు చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మలను మీరే శోధించుకోండి. ఎందుకు శోధించుకోమన్నాడు? మంచి మాట చెప్తున్నాడు చూడండి అక్కడ. మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు అండర్లైన్ చేసుకోండి మాట. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా? ఎంత మంచి మాట చెప్పాడండి. అంటే మనం భ్రష్టులు కాకపోతే మనలో ఎవరుంటారని చెప్తున్నాడు? క్రీస్తు మనలో ఉంటాడు. క్రీస్తు ఎలా ఉంటాడు మనలో? ఆయన యొక్క తత్వం మనలో ఉండాలి, ఆయన యొక్క స్వభావం మనలో ఉండాలి, ఆయన యొక్క క్రియలు మనలో ఉండాలి. క్రైస్తవులని పిలువబడితే సరిపోదండి. ఇదిగో పలానా వాళ్ళు క్రైస్తవులండి, పలానా సంఘస్థులు మంచి విశ్వాసులని చెప్పుకోవటానికి మాత్రం సరిపోతుంది. కానీ క్రైస్తవులని పిలువబడుతున్న వారిలో క్రీస్తు తత్వం కనపడుతుందా? మీరు చెప్పండి. అసలు ఎలా క్రైస్తవులు అయ్యారు? గలతీయులకు రాసిన పత్రిక. క్రైస్తవులను ఎలా పిలువబడుతున్నారు? ఎలా క్రైస్తవులు? ఎవరు క్రైస్తవులు అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిందండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారందరూ క్రీస్తును ధరించారు. మరి క్రీస్తును ధరించిన వారు మరి క్రీస్తును పోలి నడుచుకుంటున్నారా? చెప్పండి. ఇంకొక మాట చూద్దామా? ఏమంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందారు కదా, మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారు మరి ఎలా ఉండాలి? ఇంకొక మాట చూపిస్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, బాగుంటుంది ఈ మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరి క్రీస్తులోనికి బాప్తీసం పొంది క్రీస్తుని ధరించారు కదా. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు. ఏం చెప్పాడు క్రైస్తవులకి? యావత్ క్రైస్తవ్యానికి, పట్టణాల్లో ఉన్న పల్లెల్లో ఉన్న. ఆలోచించండి. యావత్ క్రైస్తవ్యానికి చెబుతున్న మాట ఏంటంటే క్రీస్తులోనికి బాప్తీసం పొంది క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవ్యమా? మరి క్రీస్తు మనసు కలిగి ఉన్నారా మీరు? ఆలోచించండి. క్రీస్తు మనసు కలిగి మనం ఉండాలంటే క్రీస్తులా మనం ఎదగాలి. మరి క్రీస్తు ఎలా ఎదిగాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. మంచి విషయాలు చూపిస్తాను, జాగ్రత్తగా అంటలు నేర్చుకోవాలి మీరు ఇవన్నీ. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనం క్రీస్తు లాంటి మనసు మనకు రావాలంటే క్రీస్తులా మనం ఎదగాలి. మరి క్రీస్తులా మనం ఎదగాలంటే ఎలా ఎదుగుతాం మనం? లోక జ్ఞానంతో మనం ఎదగలేము. దైవ జ్ఞానం మనం నేర్చుకోవాలి, దైవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. సంఘానికి వెళుతున్నటువంటి మనం కేవలం ఆదివారం మాత్రమే విశ్వాసాన్ని ప్రదర్శించిన, క్రైస్తవుడిగా బ్రతికిన, ఆత్మీయతను కనపరిచిన ఆ ఒక్క రోజుకు పరిమితమైనది కాదు ఈ విశ్వాస జీవిత యాత్ర అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు వలె మనం ఎదగాలి. ఎలా ఎదగాలి? క్రీస్తు వలె. అండర్లైన్ చేసుకోండి. మంచి మాటలు చూపిస్తాను ఇప్పటి నుంచి మీకు. నిజంగా ఇవి కనపడుతున్నాయా? ఇవి కనపడితేనే క్రైస్తవుడు. ఇవి కనబడిన వాడు మందిరానికి వెళ్ళినా వ్యర్థమే. ఇది కనబడితేనే నువ్వు క్రైస్తవుడివి. క్రీస్తులోనికి బాప్తీసం పొంది క్రీస్తుని ధరించావు. కానీ క్రీస్తులా ఎదగాలి, క్రీస్తు మనసు కలిగి ఉండాలి. అది లేకుండా నేను క్రైస్తవునండి, నేను మంచి సింగర్నండి, మంచి ప్రసంగికుడినండి, మంచి ప్రార్థనాపరునండి, దేవుని పని అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు, ఇప్పుడు చూపించే మాటలన్నీ కూడా నువ్వు నేర్చుకోగలిగితే, నువ్వు అనుసరించగలిగితే నువ్వు చెప్పినవన్నీ నీకు వర్తిస్తాయి. ఇవేమి కాదండి, నేనేం పట్టించుకోనంటే
దానికి కూడా ఏం జరుగుతుందో చూపిస్తాను మీకు లాస్ట్లో. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. క్రైస్తవులమైనటువంటి మనం క్రీస్తు ప్రభు వలె మనం ఎదగాలంటే మనలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటండి? ప్రేమ. ఆయనను హింసించిన వారిని కూడా ఏం చేశాడు ప్రభువారు? ప్రేమించాడు. దూషించిన వారిని కూడా ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. మరి ఈరోజు క్రైస్తవుల్లో ఉందంటారా? ఇది ఉందా? భర్త ఎప్పుడైనా కోపంగా ఒక మాట ఏదైనా అరిస్తేనే సాయంత్రం దాకా భార్య మాట్లాడతాం. ఇది ప్రేమ అంటారా? ఆలోచించండి. పొరుగువారు ఎవరైనా దూషిస్తే సంవత్సరాల తరబడి వాళ్ళతో మాట్లాడరు. ఇది ప్రేమ అంటారా? చెప్పండి. ఇది క్రైస్తవుడి లక్షణం అంటారా? చెప్పండి. అందుకే కొన్ని మాటలు చూద్దాం, చాలా బాగుంటాయండి. ఎంత విశ్వాసం మనకున్నా ప్రేమ లేకపోతే ఆ విశ్వాసం వ్యర్థమా? అవిశ్వాసం గురించి చెప్పట్లేదండి. ఆ విశ్వాసం అంటే నీకున్న గొప్ప విశ్వాసం, నీకు ప్రేమ లేకపోతే వ్యర్థమంటుంది బైబిల్. నీకు గొప్ప విశ్వాసం ఉంది, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తే మేళ్ళు వస్తున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తే దీవించబడుతున్నారు, నువ్వు ప్రార్థన చేస్తే అనుకున్నట్టు జరిగిపోతుంది. కానీ పొరుగు వారిని ప్రేమించే తత్వం నీలో లేకపోతే నీ విశ్వాసం అంతా కూడా జీరో అంటున్నాడు దేవుడు. అర్థమవుతున్న మాట మీకు? ఎంత విశ్వాసం ఉన్నా ఎదుట వారిని ప్రేమించే తత్వం నీలో లేకపోతే నీ ప్రేమ వ్యర్థం అంటున్నాడు. ఎట్లా వ్యర్థమో కూడా చూపిస్తాడు మీకు బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:2 చూడండి. పౌలు గారు ఎంత మంచి మాట చెప్తున్నాడు అక్కడ. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:2 ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. ఎంత బాగుంది చూడండి మాట. ఏమంటాడు ఆయన? ప్రవచించే కృపావరం, మర్మములన్నీ, జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను, కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. అండర్లైన్ చేసుకోవాలి ప్రతి మాట. ఎంత ప్రాముఖ్యమైన మాటలు ఇవన్నీ. కొండలను పెకిలింపగలిగేటటువంటి విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడా వ్యర్థం అన్నాడు. అర్థమవుతున్న మాట మీకు? అంటే కొండలను కదిలించగలిగే అంత విశ్వాసం నీకున్నా నీ పొరుగువాణ్ణి ప్రేమించకపోతే నీ విశ్వాసం, నీ జ్ఞానం, నీ ప్రార్థన, నీ భక్తి వ్యర్థం. ఎంత క్లారిటీ చెప్పింది బైబిల్ చూడండి. 13 దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా. కాగా అదే అధ్యాయం 13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏంటంటే, చూసారండి ఎంత బాగుంది ఇది. మంచి మంచి ప్రసంగాలు చేస్తాం, కానీ సంఘంలో ఉన్న విశ్వాసాలు అంటేనే కొంతమంది సేవకులకు పడదు. మరి ఈ ప్రసంగికుడు మరి దేవుని లెక్కలో మంచోడు అనిపించుకుంటాడా? మీరు ఆలోచించండి. మంచి మంచి ప్రసంగాలు చేస్తున్నాం, ఉపయోగం ఏముంది? సంఘాన్ని ప్రేమించలేనప్పుడు ప్రేమించగనాడని ఒక పనికి మాలినోడు ఏం చేశాడు? సంఘంలో ఒక ఆమెను ప్రేమించిండు. మరి ప్రేమించడం అంటే ఆడికి అర్థమైంది బైబిల్. మరి ఊరో లూకుంటారా? కట్టేసి మొత్తం చితకబాదారు. మరి వాళ్ళు కూడా ప్రేమ చూపించారు ఒక రకం చెప్పాలంటే. మరి దేహశుద్ధి చేశారు వాళ్ళు. ప్రేమించమంటే లోక ప్రేమ కాదు చూపించవలసింది, దైవ భక్తికి అనుగుణమైనటువంటి ప్రేమ చూపించాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను ఎంత జ్ఞానం కలిగిన వాడినైనా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అంటున్నాడు. ప్రియులారా, చాలా బాగుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. చాలామంది ఏం చెప్తారంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను కానీ బ్రదర్, నా సహోదరులు నేను ప్రేమించలేను. ఎందుకంటే వాళ్ళు అన్న మాటలు మామూలు మాటలు కాదండి. నాకు నిద్ర పట్టట్లేదు బ్రదర్. కత్తితో ఒక పోటు పడిసినా నేను నొప్పి కలిగి ఉండేమో కానీ వాళ్ళు అన్న మాటకు నాకు నిద్ర పట్టలేదు బ్రదర్ అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఏంటి వీళ్ళంతా క్రీస్తుని ధరించిన క్రైస్తవులే. అందుకే ఇక్కడ ఏమన్నా చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:20 ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి
ఒక్క నిమిషం అక్కడ ఆగుదామండి. ఆగాలి, ఉరకకూడదు, మీరు ఉరిత అవ్వదు మీకు పని. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని గనక చెబుతున్నాడు అనుకో, మొట్టమొదట ఆడు ఏం చేయాలి? ఇప్పుడు చెబుతున్నాడు, చదవండి. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. చూసారండి, దేవుణ్ణి ప్రేమించేవాడు సహోదరుణ్ణి ద్వేషిస్తే వాడు అబద్ధికుడగును అన్నాడు. ఆ అబద్ధికుడికి చూడండి ఏం చెప్తున్నాడు, తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. చూసారండి ఎంత బాగుంది, క్లారిటీగా ఉందో బైబిల్లో. కంటికి కనబడనటువంటి దేవుణ్ణే ప్రేమిస్తున్నానని చెబుతున్నావు, బాగానే ఉంది నాయన, కానీ కళ్ళ ముందు కనపడుతున్నారే నీ సహోదరులు, వాళ్ళని గనక నువ్వు ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడు అన్నాడు. ఇదే అధ్యాయం 8వ వచనం చూడండి, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎప్పటికీ ఎరగడు, ఎప్పటికీ ఎరగడు, ఎప్పటికీ ఎరగడు. అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట మీరు. అంటే పొరుగు వారిని ప్రేమించలేనివాడు దేవుణ్ణి ఎప్పటికీ చూడలేడు. మరి దేవుణ్ణి ఎప్పటికీ చూడలేడంటే ఎక్కడికి వెళ్తాడు? వీడు నరకానికి జారిపోతాడు. ఇంకొక మాట చూద్దామా? ఇదే యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనంలో, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. ఎవరెవరంట? నీతిని జరిగించిన వాళ్ళు, పొరుగువాడిని ప్రేమించిన వారు, వీళ్ళు దేవుని సంబంధులు కాదు. మీరు గమనించాలి. మరి ఎవరు వీళ్ళంతా? అపవాది సంతానం ఇదంతా. మందిరానికి వస్తారు, మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారు, మందిరానికి వస్తారు, మంచి మంచిగా ఏమండి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత పొరుగు వారిని ప్రేమించరు. మరి ఇలా ప్రేమించినటువంటి తత్వం కలిగినటువంటి వారంతా వాళ్ళ విశ్వాసం వ్యర్థమని బైబిల్ చెప్తా ఉంది. ప్రేమని దేవుని వారలారా, అందుకే ఏమంటున్నాడు? దేనిని బట్టి ఇప్పుడు ప్రేమించట్లేదు అనుకో, దీనిని బట్టి వీడు సాతాను సంబంధి. ఇప్పుడు ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఇతడు దేవుని సంబంధి అని మనకు అర్థమైపోతుంది. అందుకే అంటున్నాడు, చాలా క్లియర్ చెప్తున్నాడు, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. ప్రేమించే వాళ్ళంతా ఎవరు? దూషించినా ప్రేమిస్తున్నారు చాలామంది, కొంతమంది వాక్యం తెలిసిన వాళ్ళు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుందని చూద్దామా? మళ్ళీ వద్దాం ఇక్కడికి మనం. మత్తయి సువార్త. అసలు ఇది సాధ్యమా అసాధ్యం చెప్పాలి మీరు. ఇది సంఘానికి సాధ్యమైనటువంటి మాటైనా అసాధ్యమైనటువంటి మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమార్తెలు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. అంటే పరలోకమందున్న తండ్రికి మనం పిల్లలుగా పిలువబడాలంటే మనం ఏం చేయాలి? గొప్ప గొప్ప పాటలు పాడితే అయిపోవు కూతురుగా, ఏమంటే గొప్ప గొప్ప కానుకలు ఇచ్చేస్తే అయిపోవు కొడుకుగా, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేస్తే అయిపోవు దేవుని వారసుడుగా. మరి ఏం చేస్తే అవుతాం? ఇప్పుడు చెబుతున్నాను చూడండి, ఏం చేస్తే అవుతాం మనం. చూడండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించే వారి కొరకు. ఏమండి ఇది సాధ్యపడే మాట అని అంటారా? సాధ్యపడుద్దా? మరి సాధ్యపడదని మనం బాగానే చెబుతున్నాం, మరి పరలోకం వెళ్తాం మనం? మీరు చెప్పండి. విశ్వాసం ఉంది మనకి, మరి సాటి మనిషిని మనం ప్రేమించలేము, సాటి మనిషి దూషిస్తే క్షమించలేనటువంటి మనం మరి క్రైస్తవులు ఎలా అవుతాం? మీరు ఆలోచించండి. అందుకే అన్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు ధరించండి. ప్రభు ఏమైనా తప్పు చేశాడా చెప్పండి? ఏమైనా తప్పు చేశాడా? మరి ఎందుకు దూషించారు ఆయన్ని? ఎందుకు అవమానించారు ఆయన్ని? ఎందుకు నిందించారు ఆయన్ని? ఎందుకు ఊశారు ముఖం మీద ఆయనకి? మీరు ఆలోచించండి. మరి క్రీస్తులోకి బాప్తీసం పొందిన మనం క్రీస్తుని ధరించాం కదా. మరి క్రీస్తు యొక్క తత్వం ఏది మనలో? మందిరానికి వెళ్ళొచ్చేసి సరిపోద్దా? మీరు ఆలోచించండి. నేర్చుకోవద్దా దేవుని జ్ఞానం? నేర్చుకున్నటువంటి జ్ఞానానుసారంగా ప్రవర్తించొద్దా క్రైస్తవులు? ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, వాళ్ళకి జ్ఞానం లేక మాట్లాడారు అనుకుని భావించాలి. ఎవరైనా దూషించారనుకో ఏం చేయాలి? క్షమించమన్నాడు వాళ్ళని. వాళ్ళ కోసం ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. మళ్ళీ మీరెందుకు దూషించడం వాళ్ళని? యోహాను సువార్త 1 యోహాను
యోహాను గారు రాసిన మొదటి పత్రిక తీయండి, మళ్ళీ వద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉండును. అంటే పొరుగువారిని ఎందుకు ప్రేమించమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, పొరుగువారిని ప్రేమించిన వాడు మరణాన్ని దాటిపోతాడు. అంటే పొరుగువారిని ప్రేమించకుండా ద్వేషిస్తున్నావంటే నువ్వు దేంట్లో నిలబడ్డావు? నీ చావులో నిలబడ్డావంటుంది గ్రంథం. మరతదున్నమాట ఒకసారి. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. అంటే పొరుగువారిని ప్రేమిస్తే నాకు చావు రాదా? అది కదా బైబిల్ చెప్తుంది. ఏ చావు రాదు. కొంతమంది మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, క్రైస్తవుడు అయినా కాకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా, బాప్తీసం తీసుకున్నా తీసుకోకపోయినా, నీకు డబ్బున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, ఏమంటే పల్లెల్లో ఉన్నా పట్టణంలో ఉన్నా, మొదటి మరణం సహజ మరణం. అది ఎవరికైనా వచ్చి తీరుతుంది. కానీ ఆత్మీయ మరణం అనేది ఒకటి ఉంది. అది రెండవ మరణం. అది క్రైస్తవుడికి మాత్రమే అర్థమయ్యే జ్ఞానం ఇది. చాలామంది వాక్యం తెలియని వాళ్ళు ఆత్మదేహాన్ని విడవటమే ఇక అది ముగింపు అనుకుంటున్నారు చాలామంది. ఆత్మదేహాన్ని విడిచింది కాబట్టే ఈ శరీరం నిర్జీవమైన కట్టిగా పడింది కనుకనే ఇది శవంగా మారిపోయింది. కానీ ఆత్మకు చావు లేదండి. ఉందా చావు ఆత్మకి? లేదు, ఆత్మకు చావు లేదు. మరి ఆత్మను కూడా చంపగలిగే శక్తిమంతుడు ఎవరు? దేవుడు. అంటే ఆత్మ చావకుండా ఉండాలంటే ఆత్మను బ్రతికించే ప్రణాళిక ఎక్కడ వేసుకోవాలి? ప్రార్థనలో. అందుకే చెబుతున్నాడు యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 కూడా చూద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అన్నాడు. అంటే పొరుగు వారిని ద్వేషిస్తే నువ్వు కత్తి పట్టుకెళ్ళి వాడిని చంపినట్టే. క్రైస్తవులారా గమనించండి, సహోదరులను ప్రేమించాలని ప్రభు చెబుతున్నాడు. ప్రేమించిన వాడే ప్రాణాన్ని దక్కించుకుంటాడని బైబిల్ చెప్తా ఉంది. ఒకవేళ ద్వేషిస్తున్నావా? ద్వేషిస్తే ఏమంటుంది గ్రంథం? నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు కదా. ఎంత బాగా చెప్పాడండి మాట. అంటే ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. అంటే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉండదు మీకు. అంటే నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉందంటున్నాడు దేవుడు. కంటిన్యూషన్ చేయండి అన్నమాట. 16. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ఏమంటే పెట్టోళ్ళు ఉన్నారా? క్రైస్తవులు ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారా? ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. పాపులమై ఉండగా ఆయన ప్రాణం పెట్టాడు మనల్ని పరిశుద్ధులు చేయటానికి. మరి మనం పరిశుద్ధులమైన తర్వాత ఎవరైతే మనం పాపులుగా ఉన్నారో వాళ్ళ కోసం ప్రాణం పెట్టే పని మనం చేయాలి. అంతేగాని మనం ప్రాణం తీసుకోమని ఎక్కడ చెప్పలా. కానీ ఎక్కడ కనపడుతున్నారండి? అందుకంటాడు ఎంత విశ్వాసం ఉన్నా, నిజంగా ప్రేమ అనేది నీకుంటే, ఎవరైనా పాపంలో పడిపోతూ నాశనానికి వెళ్ళిపోతుంటే ఊరుకుంటామా? నిజంగా మనకు ప్రేమ ఉంటే హెచ్చరించాలి, గద్దించాలి, చెప్పాలి వాళ్ళకి. అప్పటికీ వినకపోతే వదిలేమన్నాడు ఆయనే. కానీ ఒకసారి మనం చెప్పాలి. ఎందుకంటే సహోదరులను మనం ప్రేమించే తత్వం మనసు మనకుంటే, ఎవడైనా మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకోకుండా, ఒకవేళ బాప్తీసం తీసుకొని కూడా పాపం చేసుకుంటా లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకు కూడా హెచ్చరించాలి, గద్దించాలి. మార్చుకుంటే బాగుపడతాడు, మార్చుకోకపోతే పోతాడు. ఇంకా మనం ఏం చేస్తాం దానికి? మరొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. మంచి మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. క్రీస్తు ప్రేమ మనకు తెలియాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మంచి మాట ఉంది ప్రియులారా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. దేన్ని మించిందంటే క్రీస్తు ప్రేమ? జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. పౌలు గారు చూడండి ఎంత తపన పడుతున్నాడు సంఘాన్ని. అంటే ప్రకటించబడుతున్నటువంటి ఈ జ్ఞానం కంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటంట? క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ సంఘమా మీరు కలిగి ఉండాలంటున్నాడు పౌలు గారు.
ఈరోజు మీకు అదే చెబుతున్నాడు. సంగమా, క్రీస్తు ఏ ప్రేమనైతే కలిగి ఉన్నాడో అదే ప్రేమ మీరు కలిగి ఉంటే మీ విశ్వాసం వ్యర్థమైపోదు. ప్రేమ గనక మీలో లేకపోతే మీకెంత విశ్వాసం ఉన్నా మీ విశ్వాసం వ్యర్థం. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం చూడండి. మంచి మాట చెప్తున్నాడు యాకోబు గారు అక్కడ. చూడండి ఎంత బాగుంటుంది ఈ మాట. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. మీరు వినేవారై ఉంటే, చూడండి ఎంత బాగుందన్నమాట. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఎలా ఉండాలంట ప్రవర్తన? విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరి ప్రవర్తన వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. నిజంగా వాక్య ప్రకారం ప్రవర్తించే విశ్వాసం, వాక్య ప్రవర్తనతో కలిగినటువంటి క్రైస్తవ జీవితం మనకుంటే మరి పొరుగు వారిని ప్రేమించాలి కదా. ఆలోచించండి, ప్రేమించాలా వద్దా? ఒకవేళ ఎవడన్నా దూషించాడని చెప్పినా కూడా మనం ఏం చెప్పాలి? వాడు తెలియక, జ్ఞానం తెలియక మాట్లాడాలి బ్రదర్, వాడి కోసం ప్రార్థన చేద్దాంలే, అంతేగాని ఏంటి నన్నే అంటాడా అనకూడదండి. ఈ క్రైస్తవుడు ఒక క్రైస్తవ సేవకుడుగా, ఒక మంచి ప్రసంగికుడుగా బైబిల్ తీసుకొని బాగు చేయడం మొదలుపెట్టాక ఎంతోమంది తిట్టారు నన్ను. కానీ ఎవరిని కూడా నేను తిరిగి అనలేదండి. ఒకటే చెప్పేవాడిని, ఎవరేం చెప్పినా ఒకటే చెప్పండి, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాంలే బ్రదర్ అని. అదే నేర్చుకున్నాను నేను. ఎవరిని కూడా ఏమన్నాను నేను. ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఒకటే చెప్పాలి మనం. ఏం చెప్పాలి? ప్రార్థన చేద్దాంలే బ్రదర్ వాళ్ళ కోసం. అది చెప్పాలి మనం, అదే నేర్చుకోవాలి మనం. మన ప్రవర్తన ఎలా ఉండాలి? వాక్య ప్రకారం ఉండాలి ప్రవర్తన. ఈరోజు క్రైస్తవులు చేస్తున్నటువంటి ప్రవర్తనలన్నీ కూడా లోక సంబంధంగా కనపడుతున్నాయా ఏమండి, వాక్యానుసారంగా కనపడుతున్నాయి? మీరు చెప్పండి. చాలామందిలో ఏమండి 90% కూడా క్రైస్తవులు అని పిలువబడుతున్న వారిలో కనబడుతున్న ప్రవర్తన వాక్యానుసారమా లోకానుసారమా? మీరు చెప్పండి ప్రియులారా, మీరే ఆలోచించుకోండి. అందుకే పౌలు గారు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 ఏమన్నాడండి? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే చెక్ చేసుకోండి. ఆ సంఘాన్ని ఈ సంఘాన్ని, ఆ విశ్వాసుల్ని ఈ విశ్వాసుల్ని వద్దు. అసలు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా లేదా? నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నావా లేదా? నేను పొరుగువారిని ప్రేమిస్తున్నానా లేదా? నేను నిత్య జీవమందు నిలబడి ఉన్నానా లేదా? ఏమంటే నిత్య నాశనంలో నిలబడి ఉన్నానా? ఎలా ఉంది నా స్టాండర్డ్? అది మనలో మనం స్వపరీక్ష చేసుకోవాలి. అంతేగాని మనిషి ఎక్కువగా పొరుగువాడి మీద గురి పెడతాడండి. ఇసలు ఈ నాశనం అయిపోయి చూసుకోడు ముందు. పొరుగు వాళ్ళ మీద మనసు పెట్టడం వల్లనే మనుషులకి ఈరోజు సమస్యలు వచ్చి పడుతున్నాయి. అందుకే ఏమంటున్నాడంటే, మీరు వినేవారుగా ఉంటే వాక్యానుసారమైన ప్రవర్తన మీకు రాదు. మీరు వాక్య ప్రకారం ప్రవర్తిస్తేనే మీ ప్రవర్తన మారుద్ది. ఇంకొక మాట చూసి ముగిందామా? తీతు గారికి రాసిన పత్రిక తీయండి ఒకసారి, అందరూ బైబిల్ తీయండి. తీతు గారికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం నేను చదువుతా వినండి. చివరి 2 లైన్లో ఉపదేశమును అనుసరించి ఏం చెప్పాడు? ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొన వారే ఉండాలి. ఎలా ఉండాలంటే క్రైస్తవులు, నీ విశ్వాసం వ్యర్థమైపోకుండా ఉండాలంటే నీవు నమ్మినటువంటి బోధను గట్టిగా చేపట్టాలి, గట్టిగా పట్టుకోవాలి, దాన్ని అనుసరించాలి. ఎక్కడ కనపడుతున్నారండి వాక్యాన్ని అనుసరించేవాళ్ళు? ఎక్కడ కనపడుతున్నారండి వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వాక్య ప్రకారం ప్రవర్తించేవాళ్ళు? ఈరోజు లోకమంతా దుష్టిని క్రింద ఉంది. లోకమంతా దుష్టుని యొక్క వలయంలో చిక్కుకొని ఉంది. అందుకే దేవుని సంతానంగా పిలువబడుతున్నటువంటి దేవుని పిల్లలు దయ్యం పరిపాలనలో కొనసాగుతున్నారు ఈరోజు. అందుకే మీ విశ్వాసమును మీరు పరీక్షించుకోండి. చివరికి ఒక మాట చూద్దామా? ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చూడండి, భలే ఉంటాయి ఆ మాటలు. కావున మీరు అంటున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎవరిని పోలి నడుచుకోవాలంట? ప్రియులు అంటే అర్థం ఏంటండి? ప్రియులు అంటే అర్థం ఏంటి? ప్రేమించేటటువంటి తత్వం కలిగిన వాళ్ళు. ఏమండి, ఎలాంటి కల్మషం లేనటువంటి వారు, ఏకత్వము ఒకే భావన కలిగినటువంటి వాళ్ళనే ప్రియులు అంటారు. ఇష్టమైన వాళ్ళు అని అర్థం దానికి. ఇట్లాంటి తత్వం ఎక్కడ కనపడుతుందండి?
ఇట్లాంటి స్వభావం మనకి ఎక్కడ కనపడుతుంది? అందుకే పౌలు గారు ఎఫెసు సంఘాన్ని చెప్తున్నాడు, మీరు అంటే బాప్తీసం పొంది క్రీస్తును ధరించి క్రీస్తు మనసు కలిగి వాక్యానుసారంగా ప్రవర్తించేటటువంటి మీరు ప్రియులైన పిల్లల వలె ఒకరినొకరు ఇష్టపడేటటువంటి పిల్లలై దేవుని పోలి నడుచుకోవాలి. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ప్రేమించాడండి? మనమంతా దేవుని దృష్టిలో పాపం చేసి చనిపోయినటువంటి పరిస్థితిలో దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకనే దేవుడు పోలి నడుచుకోమని చెబుతూ కిందకు వచ్చేసరికి 2లో అంటున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి. ఎవరు ప్రేమించారు? క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? దాని ప్రణాళిక చాలా ఉందండి వెనుక, పెద్ద స్టోరీ అది. క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు, రక్షణ ఇచ్చేంతగా ప్రేమించాడు, కృప చూపించేటట్టుగా ప్రేమించాడు, తండ్రితో సమాధానపరిచేంతగా ప్రేమించాడు, నరక యాతన తప్పించి నిత్య జీవానికి పంపించేటటువంటి ప్రేమను మన పట్ల చూపించాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా వండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి. ఎంత బాగుందండి మాట. నడుచుకుంటున్నారా సంగమా? ఆలోచించండి. ప్రేమ కలిగి నడుచుకోకపోతే నీ విశ్వాసం వ్యర్థమైపోతుంది. ప్రేమ కలిగి ఉంటే నీ విశ్వాసం నీకు గొప్ప బహుమానం తీసుకొచ్చి పెడుతుంది. ఆలోచించండి. క్రీస్తు ప్రభువారు ప్రేమతో లోకాన్ని జయించాడు, ప్రేమతో మరణాన్ని జయించాడు, ప్రేమతో నిత్య జీవాన్ని తెచ్చుకున్నాడు. మరి ఈరోజు మనం కూడా క్రైస్తవులమయం, క్రీస్తు లాంటి మనసు కలిగి మనం నడుచుకోగలిగితే ఖచ్చితంగా మన విశ్వాసం వ్యర్థమైపోదు. విశ్వాసానికి కావలసినటువంటి బహుమానం మనకు క్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి వద్ద నుంచి మనకందరికి కూడా నిత్య జీవం అనే గొప్ప ప్రణాళిక మనకు సిద్ధం చేశాడు. కనుక మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం వ్యర్థపరుచుకోకుండా వాక్యానుసారంగా ప్రవర్తించాలని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మీ అందరికీ హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.